పాయింట్ అలా ఒకటే లక్ష్మణ్ గారు, నా పాయింట్ అలా ఒకటే ఏంటంటే, ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మీరు ఇందాక కన్జ్యూమర్ కోర్ట్స్ గురించి, లాస్ గురించి మీరు చెప్పారు, కరెక్టే. మీరు అన్నట్టుగా ఈ ఏవియేషన్ రైట్స్ యాక్ట్స్ ఏవో మన దగ్గర లేవు, వేరే చోట ఉన్నాయి రెగ్యులేషన్ యాక్ట్స్ అని చెప్పారు మీరు, అది కూడా కరెక్టే. మన దగ్గర ఇప్పుడు సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయినా, ప్రమాదాలు జరిగినప్పుడు, ఇంకోటి జరిగినప్పుడు ప్రభుత్వం వాళ్ళకి కోట్లాది రూపాయల పరిహారాలు చెల్లిస్తారు. ప్రభుత్వం తప్పు లేకపోయినా ఒక రోడ్డు ప్రమాదమో, ఒక గ్యాస్ లీకేజో, ఒక వరదో, ఒక తుఫానో వస్తే అక్కడ చనిపోయిన వాళ్ళకో, గాయపడిన వాళ్ళకో, ఆస్తులు కోల్పోయిన వాళ్ళకో ప్రభుత్వం తప్పు లేకపోయినా బాధ్యతగా ఫీల్ అయి వాళ్ళకి కోట్లాది రూపాయల పరిహారాలు చెల్లిస్తాయి ప్రభుత్వాలు. ఎందుకంటే ఇది డెమోక్రసీ కాబట్టి, రాజ్యాంగం కాబట్టి, ప్రజల్ని కాపాడాల్సింది ప్రభుత్వమే కాబట్టి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ లక్షలాది మంది ప్రయాణికుల ఎయిర్పోర్టుల్లో 3 రోజులుగా తిండి తిప్ప లేకుండా అత్యధికమైన రేట్లు 10%, 12%, 100% హైయెస్ట్ రేట్స్కి అవి కొనలేక ఇబ్బందులు పడతారు. మీకు తెలుసు, వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్లో కొంటే ఎంత ఉంటుందో, బయట కొంటే ఎంత ఉంటుందో మీకు తెలుసు. ఇప్పుడు వీళ్ళకి ఆ పరిహారం ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద ఉందా లేదా? ఏదో టిక్కెట్లు డబ్బులు తిరిగి ఇచ్చేయండి, రేపు రాత్రి 8 గంటలకల్లా తిరిగి ఇచ్చేయండి, రిఫండ్ ఇచ్చేయండి, ఈ కబుర్లు కాదు కదా కావాల్సింది. ప్రభుత్వం చెల్లిస్తుందా, ఇండిగో చెల్లిస్తుందా, నాకు అనవసరం. మనకంటే నాకు అనవసరం. ప్రజలకి వాళ్ళు పడిన కష్టానికి 10 రెట్లు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ప్లీజ్. డెఫినెట్గా. ఎందుకంటే మీరు అనేకమైన ప్రకృతి వైపరీత్యాల గురించి మాట్లాడారు. ఆ సమయంలో ప్రభుత్వం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తుంది, రైతులకు కానీ, ఏదైనా మనకు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ. దీనికంతా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని ఉంటుంది. ఆ ఫండ్ లోంచి ఈ కాంపెన్సేషన్ అంతా కూడా ఇస్తుంటారు వాళ్ళు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ కి మనం అన్వయించుకోవాలంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ప్రభుత్వాలు ఇవ్వాలంటే ఒక చట్టాలు ఉండాలి. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ చట్టం ఉంది, అందులో ఈ ఫండ్ ఉంది, ఆ ఫండ్ను ఎలా వినియోగించాలన్నది కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు భారతదేశంలో ఇటువంటివి, ఈ ఇండిగో యొక్క వైఫల్యం వల్ల జరిగిన ఈ దానికి చట్టం అంటూ ఏదీ లేదు. అందువల్ల నేను ఇంతకు ముందు చెప్పిందంటే, ఇండివిజువల్ ప్యాసింజర్స్ అన్న వాళ్ళు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కోర్టులకు వెళ్ళాలి, కన్జ్యూమర్ కోర్టులు. దానికి బదులు ఇప్పుడు ఈ అనుభవంతో మిగతా దేశాలతో ఏ విధమైన చట్టాలు ఉన్నాయో ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ చట్టం అన్నది ఒకటి తీసుకురావాలి. అంటే ఈ విధంగా డిలే అవుతే ఏమవుతుంది, వాళ్ళకి ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా తీసుకొస్తే ఈవెన్ ఈ ఫ్లైట్ ఆపరేటర్స్ కూడా, వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా మేము ప్యాసింజర్స్ ను సక్రమంగా చూసుకోవాలి అన్నది. అంటే ఈ హోల్ ప్రక్రియలో ప్యాసింజర్ పక్కన పడిపోయాడు. అసలు ఎక్కువ ప్యాసింజర్ యొక్క డిస్కంఫర్ట్ ఏదైతే జరిగిందో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నా పాయింట్ అది సార్. ఎస్ సార్, ప్లీజ్. మొదటి నుంచి మాట్లాడుతున్నది అదే, ప్యాసింజర్ యాంగిల్ లోనే మాట్లాడుతున్నాను. అదే నేను చూశాను, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ రిసెప్షన్ కి రావడానికి వాళ్ళు రాలేకపోవడం వల్ల వాళ్ళు ఆన్లైన్ లో వాళ్ళ రిసెప్షన్ అటెండ్ అయ్యారట. అవును. ఆ తర్వాత అనేక మంది పిల్లలు వాళ్ళు ఏదో కాంపిటీషన్స్ వీటికి వెళ్ళి వాళ్ళు కూడా వెనక్కి రాలేకపోయారు. ఇవన్నీ కూడా ఈ చిత్రాలు మనం చూసాం. అందువల్ల ఏంటంటే దీని ద్వారా మనం ఒక ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ లా తీసుకొస్తే అన్ని ఎయిర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా పద్ధతిగా ఉంటారు. ఇంతకు ముందు మరి అడిగిన ప్రశ్నకు, ఎందుకంటే మనం ఎవరూ కూడా పైలట్స్ కాదు అసలు, నేను కొంతమంది పైలట్స్ తో మాట్లాడిన తర్వాత వారు చెప్పింది ఏంటంటే, ఈ సంక్షోభానికి ఎక్కడా కూడా ఈ నిబంధనలు ఏవైతే తెచ్చారో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ కి, వాటి యొక్క నిబంధనలు కాదు, కానీ ఇండిగో యొక్క తప్పు ప్రణాళికలే కారణమని వాళ్ళు చెప్పారు. అంటే యాక్చువల్ గా 2 సంవత్సరాల ముందస్తు కాలం ఉన్నా కూడా ఇండిగో సమయానికి నియామకాలు చేయలేదు. తర్వాత వాళ్ళు హైరింగ్ ఫ్రీజ్ కూడా అమలు చేశారట. తర్వాత మిగతా ఎయిర్ ఆపరేటర్స్ తో నాన్ పోచింగ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారట. పైలట్ పే ఫ్రీజ్ కూడా కొనసాగించారట. పైలట్ సెలవులు తగ్గించారట. తర్వాత ఇండిగో ఎగ్జిక్యూటివ్ జీతాలు 100% పెంచారట, పైలట్స్ పెంచకుండా. ఆ తర్వాత ఏంటంటే ఈ సీజన్ లో ఫాగ్ సీజన్ అంటాం దీన్ని. ఈ ఫాగ్ సీజన్ లో పైలట్ల అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దాని గురించి పట్టించుకోలేదు. సో ఈ విధంగా వారు చేస్తున్న ఒకే కంప్లైంట్ ఏంటంటే,
విమాన రద్దులు ఆలస్యాలను ఒక ఒత్తిడి పద్ధతిగా వాడి నిబంధనలలో వాళ్ళు సడలింపులు కోరుతున్నారు అన్నది వారు ప్రధానంగా చెబుతున్నారు ఇప్పుడు. అందువల్ల వాళ్ళు చెబుతున్నది ఏంటంటే DGCA ఏం చేయాలంటే ఎప్పుడైతే ఈ సీజనల్ షెడ్యూల్స్ కి పైలట్లు సరిపోరు అని నిర్ధారించిన తర్వాత, అంటే సరిపోతారని నిర్ధారించిన తర్వాతే దాన్ని ఒప్పుకోవాలి. లేకుంటే ఆ స్లాట్స్ ను ఎయిర్ ఇండియా గానీ, అకాసా ఎయిర్ గానీ, లేకుంటే స్పైస్ జెట్ గానీ మిగతా వాటికి అలాట్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. మీరు ఈ మొనోపలి ఎందుకు ఇండికోకే ఇవ్వాలి? వాళ్ళ దగ్గర పైలట్లు లేకపోయినప్పుడు మేము ఇవి ఆపరేట్ చేయలేమని ముందే వాళ్ళు తెలియజేస్తే ఆ స్లాట్స్ ను మిగతా వాళ్ళకి అలాట్ చేసేవాళ్ళు కదా అని వాళ్ళు అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఎంక్వైరీ ఏదైతే విధించారో అందులో ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వస్తాయి. ఒక రకంగా ఇది దురదృష్టకరమే జరగడం, కానీ మొత్తం సిస్టమ్ లో ఒక మార్పులు రావడానికి ఇటువంటివి జరిగితే తప్ప ఇటువంటి ఏవైనా సవరణలు కానీ జరగవన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా ప్యాసింజర్స్ కంఫర్ట్ యొక్క ప్రధానం. ఎందుకంటే ప్యాసింజర్లు ప్రయాణం చేయకుంటే ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఆపరేట్ అవుతా చెప్పండి. ప్యాసింజర్ కంఫర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎయిర్లైన్. సో అవన్నీ కూడా తీసుకురావడానికి దీన్ని ఒక ఇండిగోని ఏదో మనం సరిదిద్దాలి, ఏదో చెయ్యాలి, ఇది లేకుంటే అసలు మాకు ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయన్న ధోరణిలో కాకుండా మీరు ఎందుకు చేయలేదు అని స్ట్రిక్ట్ గా వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ మీద కూడా పెద్ద అవసరమైన చర్యలు తీసుకోవాలి. నో డౌట్, అది అందులో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఆదేశాలను నిబంధనలను ధిక్కరించే ఇది ఈ దేశంలో ఎవరికీ ఉండకూడదు. ఎందుకంటే మనం రాజ్యాంగానికి లోబడే ఉండాలి. ప్రభుత్వం అంటే రాజ్యాంగం కాబట్టి డెఫినెట్గా ఏ సంస్థైనా ఇది ఉండాలి. దానికి సంబంధించి ఇండిగో మీద ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. ఆ మోనోపలిజ్ ట్రేడ్ మోనోపలిజాన్ని తీసేయాలి. దానికి సంబంధించి మన దగ్గర 69లో ఒక యాక్ట్ ఉందంట, ట్రేడ్ మోనోపలిక్ రెగ్యులేషన్ యాక్ట్ అని సంథింగ్ ఏదో ఉందంట. ఒక పెద్ద ఆయన నాకు ఇప్పుడు అది పెట్టారు. ఆ యాక్ట్ ఈ ఏవియేషన్ ఇండస్ట్రీలో అది ఎందుకు అప్లై అవ్వలేదు? ఆ మోనోపలిజాన్ని ఎందుకు కంట్రోల్ చేసే విధంగా ఎందుకు ఆ యాక్ట్ అప్లై అవ్వలేదు? పటాభి గారు ప్లీజ్ 1 minute.